మంచి తెలుగు పాటల్ని, మంచి తెలుగు చిత్రాల్ని వినడానికి, వీక్షించడానికి, ఆదరించడానికి, ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్న అగ్ర కథానాయకుల అభిమాన సందోహానికి, అఖిలాంధ్ర ప్రేక్షక సైన్యానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈ వేదిక మీద నేను ముఖ్యంగా ముగ్గురు గురించి మాట్లాడాలండి. మొదటి వ్యక్తి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దిల్ రాజు గారు. ఇంత పెద్ద భారీ చిత్రాన్ని నిర్మించాలంటే సంపద కావాలి, కానీ ఆ సంపదకు మించి సమర్థత కావాలి, సమర్థతకు మించి సంయమనం కావాలి, సంయమనానికి మించి సహనం కావాలి. సహనంగా ఉండే వ్యక్తుల్ని చూస్తాం, కానీ సహనమే వ్యసనంగా ఉండే దిల్ రాజు గారు లాంటి వ్యక్తులు నూటికో కోటికో ఒక్కరినే చూస్తామండి. నేను చెప్పే ఈ మాటలు అతిశయోక్తులు కాదు అనడానికి ఒక ఉదాహరణగా చెప్తాను. ఈ చిత్రంలో మీ అభిమాన నటుడు మహేష్ బాబు గారు సమంత గారుల మధ్య ఒక యుగళ గీతం రావాలి. సాధారణంగా ఆ యుగళ గీతానికి ఏం కావాలో దర్శక నిర్మాతలు చర్చించి పాటల రచయితకిచ్చి రాయిస్తారు. రాసిన తర్వాత పాట తయారు చేసిన తర్వాత చిత్రీకరణ మొదలు పెడతారు. అలా ఒకసారి ఒక పాట అందంగా చేసి చిత్రీకరణ మొదలు పెడదాం అనుకోవడానికి ముందు చిత్రీకరణ ఒక రోజు ఉందనగా ఆ పాటను రద్దు చేసి మరో పాట రాయించారు. దానికంటే అద్భుతంగా మాధుర్యంగా ఉంది ఈ పాట అనుకుంటే అది మళ్ళీ బృందం మొత్తానికి సంతృప్తి చెందక మళ్ళీ ఆ పాటను రద్దు చేసి మళ్ళీ చేయించారు. ఈ 3 పాటల్లో మంచి పాట ఏదో అదే మనం ఎంచుకుని ఈ పాటల్లో జొప్పిద్దాం అని అందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత పాటలన్నీ వింటే ఈ పాట ఒక్కటే కాస్త బలహీనంగా ఉంది కాబట్టి మనం మళ్ళీ మంచి పాట చేయాల్సిందే అని చెప్పి అలా చివరి దాకా పాట మారుతున్నా, తయారైన పాటలు రద్దవుతున్నా, డబ్బులు ఖర్చు అవుతున్నా కూడా వెనకాడకుండా ఈ ఓహో అబ్బాయి అన్న పాటని ఆయన చివరికి తయారు చేయించడం జరిగింది. ఇక రెండో వ్యక్తి దర్శకులు శ్రీకాంత్ అడ్డాల గారు. ఇలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించాలంటే ఏం జరగాలి? ఆ దర్శకత్వ బాధ్యత ఏంటంటే అన్ని వైపుల నుంచి ఒత్తిడి చిత్తడి చేస్తున్నా ఏమాత్రం బిత్తరపోకుండా, తత్తరపడకుండా తనకు కావాల్సిందేంటో రాబట్టుకోవాల్సిన ఒక కత్తి మీద సాము లాంటి వ్యవహారం ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం. అలాంటి కత్తి మీద సాము లాంటి వ్యవహారాన్ని మెత్త మీద కునుకులాగా నిర్వహించిన సవ్యసాచి శ్రీకాంత్ అడ్డాల గారు. పాట నచ్చితే ప్రశంస, పాట నచ్చకపోతే చిరునవ్వు, ఎలా కావాలో సహనంగా చెప్పడం. ఈ విధంగానే ఈ తీరులోనే ఈ సంవత్సరం ఆద్యంతం ఆయన మా నుండి పాటలు రాబట్టుకున్నారు. ఇక మూడో వ్యక్తి మిక్కీ జే మేయర్ గారు. అప్పుడు దాకా ఈ చిత్రానికి మునుపటి వరకు ఆయన అనుసరించిన పంధా నుంచి పక్కకు తప్పుకుని తన సంగీతానికి వ్యాపార హంగుల్ని అద్ది తన సంగీతానికి తానే ఒక కొత్త శ్రోతగా భావించి ఆ క్రమంలో సంగీతంలోని మాధుర్యాన్ని మాధుర్యానికి లోటు రానివ్వకుండా చూసి ఈ పాటల్ని వినూత్నంగా, విలక్షణంగా, విభిన్నంగా తీర్చిదిద్దారు. అంత గొప్ప సినిమాలో, ఇంత పెద్ద సినిమాలో పాటలైనప్పటికీ కూడా సంగీతం హద్దులు దాటకుండా ప్రతి పదం వినిపించేలాగా ఈ పాటలను రూపొందించినందుకు మిక్కీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆఖరిగా ఈనాటి నా ప్రసంగంలాగే యాదృచ్ఛికంగా ఈ చిత్రంలో నేను రాసిన 4 పాటల్లోనూ ఎక్కడా ఒక్క ఆంగ్ల పదం దొరలేదని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేసుకుంటున్నాను. ఇంత పెద్ద చిత్రంలో, ఇంత పెద్ద సంస్థలో దర్శక నిర్మాతల్ని, కథానాయకుల్ని, అభిమానుల్ని, ఆ చిత్ర బృందాన్ని అలా ఒక్క ఆంగ్ల పదం కూడా దొరలకుండా ఆధునిక భావాలను వ్యక్తపరుస్తూ పాటలు రాయడం కష్టమే, కానీ ఈ కష్టాన్ని ఎంతో ఇష్టంగా, అదృష్టంగా భావిస్తూ నేను ఈ పాటలను రాయడం జరిగింది. ఇక మిగిలిన వంతు ఆదరించడం మీ వంతు. ఆదరిస్తారని ఆశిస్తున్నాను. విరమిస్తున్నాను.